సో హాయ్ అండి. నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ యూట్యూబ్ ఛానల్. రేపు మార్కెట్ చూద్దాం. దానికన్నా ముందు ఎఫ్ఐడిఐ డేటా చూద్దాం. ఫస్ట్ ఎఫ్ఐడిఐ డేటాలో దే ఆర్ సెల్లింగ్. ఎఫ్ఐస్ సెల్ చేస్తున్నారు. మీకేమనిపిస్తుంది? ఎఫ్ఐస్ ఫ్యూచర్‌లో బై చేస్తారా? చెయ్యరా? వీళ్ళు సెల్ చేస్తూనే ఉంటారా? అన్నది ఒకసారి మీరు కామెంట్ చేయండి. మీరు లాస్ట్ 2025 నుంచి టిల్ ఇప్పటి వరకు సెల్ చేస్తూనే ఉన్నారు ఎఫ్ఐస్. ఓకే. సో ఎఫ్ఐస్ ఫ్యూచర్‌లో ఎలా ఉంటదన్నది మీరు కామెంట్ చేయండి. దాన్ని బట్టి నాకు ఒక క్లారిటీ వస్తది. బట్ ప్రెజెంట్ అయితే ఇది సెల్లింగ్, డిఎస్ బయింగ్. అండ్ ఇది పక్కన పెడదాం. అండ్ నెక్స్ట్ ఏమైనా ఇంపార్టెంట్ న్యూస్‌లు ఉన్నాయంటే 29th జూలై ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ ఉంది. హై ఉంది. మిగతా ఇంకేమైనా న్యూస్‌లు ఉన్నాయంటే ఆగస్ట్ 5థ్‌కి ఆర్‌బీఐ ఇంట్రెస్ట్ రేట్ ఉంది. ఇందులో ఇంకేమన్నా ఇంపార్టెంట్ న్యూస్‌లు మార్కెట్ రియాక్ట్ అయ్యేవి ఉన్నాయంటే లేవు. బట్ ఈ లోపల ట్రంప్ ఏదైనా చేస్తే దానికి మార్కెట్ రియాక్ట్ అవ్వాలి తప్ప ఇంకేం లేదు. ఓకే. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మార్కెట్ చూద్దాం. గిఫ్ట్ నిఫ్టీ ప్రెజెంట్ ఇక్కడ క్లోజ్ అయింది. అదే మన మార్కెట్ ఇక్కడ క్లోజ్ అయింది. గిఫ్ట్ నిఫ్టీ ప్రెజెంట్ ఇక్కడ నడుస్తుంది. అంటే మన మార్కెట్ కన్నా కొద్దిగా కింద ఆల్మోస్ట్ ఫ్లాట్ అనొచ్చు. సో రేపు మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతదా అని చాలామందికి డౌట్ ఉంటుంది. గ్లోబల్ మార్కెట్లు చూస్తే కొంత పాజిటివ్, కొంత నెగిటివ్ ఉంది. అంటే మేజర్ అన్నీ నెగిటివ్ కాదు, మేజర్ అన్నీ పాజిటివ్ కాదు. పాయింట్ ఏంటి? మనం ఎలా ప్లాన్ చేయొచ్చు అంటే సింపుల్‌గా నేను ఎప్పుడు గిఫ్ట్ నిఫ్టీని చూడమంటాను. ఏ టైంకి చెప్తాను? ఎవ్రీ వీడియోలో చెప్తా. 7:30 నుంచి 8 మార్నింగ్. 8 ఆ టైంకి గిఫ్ట్ నిఫ్టీని చూడండి. మీకు క్లారిటీ వచ్చేస్తది. 9:15కి మార్కెట్ స్టార్ట్ అయితే మీరు 8 చూస్తే సరిపోద్ది. 8కి మనకు ఒక రఫ్ ఐడియా వచ్చేస్తది. మార్కెట్ గ్యాప్ డౌన్ ఇడుతదా? గ్యాప్ అప్ ఇడుతదని. ఎక్కడ? ప్రెజెంట్ మార్కెట్ 23,763 గిఫ్ట్ నిఫ్టీ ఇక్కడ ప్రెజెంట్ ఇప్పుడు క్లోజ్ అయింది. రేపు మార్నింగ్ 6 ఎర్లీ మార్నింగ్ 6కి ఓపెన్ అయిపోద్ది మండే మార్నింగ్. ఓకే. ఎర్లీ మార్నింగ్ 6కి. పాయింట్ ఏంటి? మనం ఎక్కడ ప్లాన్ చేయొచ్చు? ఇఫ్ గిఫ్ట్ నిఫ్టీ ఈ లో అంటే లైక్ ఎంత? ఎగ్జాక్ట్‌గా చెప్పాలంటే రేపు ఓపెన్ అవ్వడం గిఫ్ట్ నిఫ్టీ ఈ లెవెల్ కింద 23,640 ఎంతండి? 23,640 కింద గాని ట్రేడ్ అయితే మీకేం కనబడుతది? సింపుల్. ఏం కనబడుతది? గ్యాప్ డౌన్. గిఫ్ట్ నిఫ్టీ గాని 23,638 ఓకే. 23,638 దీని కింద గాని మీకెళ్తే మీకు గ్యాప్ డౌన్ పక్కా గ్యాప్ డౌన్ కనబడుతది. ఓకే. ఇఫ్ మార్కెట్ దీని కింద ఉంటే. లేదు ఫ్లాటెడ్ మార్కెట్ ఇక్కడిక్కడ ఉందంటే మనకు ఫ్లాట్ ఓపెనింగే వస్తది. ఓకే. 7:30 నుంచి 8 ఆ టైంకి ఇక్కడిక్కడ ఈ రేంజ్‌లోనే ఉందంటే ఫ్లాట్ ఓపెనింగ్ అయిద్ది. దీని కింద ఉంటేనే గ్యాప్ డౌను. గ్యాప్ అప్ అవ్వాలి అంటే మాత్రం 23,960 పైనెళ్ళాలి. 23,960 గుర్తుపెట్టుకోండి. 23,960 పైకెళ్తేనే గ్యాప్ అప్ కనబడుతది. మీకు ఒక మంచి గ్యాప్ అప్ కనబడుద్ది. లేకపోతే లేదు. ఓకే. ఇది గిఫ్ట్ నిఫ్టీ. గ్యాప్ అప్, గ్యాప్ డౌన్‌లో ఎవరైతే ఉంటారో ఈ లెవెల్స్‌ని అబ్జర్వ్ చేయండి. మీకు క్లారిటీ వచ్చేస్తది. ఇప్పుడు మనం నిఫ్టీని చూద్దాం. ఓకే. సో ప్రెజెంట్ నిఫ్టీని చూస్తే ఇది నిఫ్టీ లెవెల్స్. మనం ఏమనుకున్నాం? అప్ సైడ్ నేనుండను. అప్ సైడ్‌కి నా వ్యూ లేదు. అప్ సైడ్‌కి నేనుండను. డౌన్ సైడ్ ఎక్కువుంటా. మార్కెట్‌లో అప్ సైడ్ వెళ్ళిపోనివ్వండి. ఒక రోజు పెద్ద ఇంపార్టెంట్ కాదు. చేస్తే దాన్ని చేసుకొనివ్వండి గానీ, నేను డౌన్ సైడ్‌కే ఉంటానన్నాను. ఓకే. ఇప్పుడు నేను ఈ ఒక్క లెవెల్‌నే బ్లాక్ కలర్ పెడుతున్నాను. ఈ ఒక్కటి ఈ లెవెల్ ఒక్కటే. ఓకే. దిస్ ఈజ్ వై బికాజ్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ లెవెల్. నేను ఇక్కడే చెప్తా. ఇప్పుడు చూడండి. 23,800 ఇది రౌండ్ లెవెలా? 23,800 దగ్గర ఒక జోన్ ఉంది. మీరు నిఫ్టీలో 30 పాయింట్స్ జోన్ అవుతదండి. చాలామంది జోన్ అంటారు. జోన్ ఎన్ని పాయింట్లు పెట్టుకోవాలని అడుగుతారు. చాలామందికి తెలుసు. చాలామందికి తెలీదు. యూజువల్లీ నిఫ్టీలో 30 పాయింట్స్ రేంజ్ ఉంటది. 30 పాయింట్స్ జోన్ పెడతారు. అంటే బాగా తెలిసిన వాళ్ళకి బిగ్ ప్లేయర్ లాంటి వాళ్ళు మీరు చూసినా బాగా తెలిసిన మార్కెట్ మీద ఎక్స్‌పీరియన్స్ ఉన్నోళ్ళకి అది చెప్పేస్తారు ఈజీగా. 30 పాయింట్స్ మినిమమ్. ఎందుకంటే నిఫ్టీ ఒక క్యాండిల్ స్టాప్ లాసే 20-30 పాయింట్స్ పైకి కిందకి ఉంటది. సో 30 పాయింట్స్ రేంజ్ ఉంటది నిఫ్టీకి. సో మనం ఏం చేస్తాం మరీ అంత పెట్టుకొని నేనైతే 10 పాయింట్స్ ఓకే. 7 పాయింట్స్ ఇట్లా జస్ట్ ఇదేదైతే మన రెసిస్టెన్స్ ఉందో ఆ రెసిస్టెన్స్ వరకు జోన్ ఇట్లా పెట్టుకుంటాను. అది జోన్స్ అవుతాయి. ఓకే. ఇప్పుడేంటి 23,800 దగ్గర ఒక రెసిస్టెన్స్ ఉంది. ఎందుకు బ్లాక్ కలర్ పెట్టారు? సీ ప్రీవియస్ మార్కెట్ దీని పైన హాల్ట్ అయింది. నెక్స్ట్ డే గ్యాప్ డౌన్ ఉండింది. మార్కెట్ వచ్చి ఈ పైన హాల్ట్ అయింది. బాగా వినండి. పైన హాల్ట్ అయింది. నాట్ కింద. సో ఎక్కడో మార్కెట్ ఇక్కడ నుంచి బయర్లు పైకి తీసుకొచ్చి పైన హోల్డ్ చేశారు. ఇప్పుడు ఇంపార్టెంట్ 23,800 పైన గాని మార్కెట్ సస్టైన్ అవ్వడం మొదలెడితే ఎవరొస్తారు? బయర్స్ అన్నోళ్ళొస్తారు. గుర్తుపెట్టుకోండి. బయింగ్ జరిగిద్ది. 23,800 పైన. 23,800 పైన ఈ జోన్ పైనే ప్రెజెంట్ ఇది ఇక్కడే క్లోజ్ ఇచ్చింది.
దీని పైన సస్టైన్డ్ అయితే అప్ సైడ్ మొమెంటం బయింగ్ సైడ్ బయర్స్ యాక్టివ్ అవుతారు, బయింగ్ సైడ్ ఇంట్రెస్ట్ చూపిస్తుంది మార్కెట్. ఓకే, బట్ మనం బయింగ్ సైడ్ ఎక్కడ ప్లాన్ చేస్తాం? ఇది ఇది 23 క్లోజింగ్ ఉంది చూసారా, 23 క్లోజింగ్ క్యాండిల్, దీనిపైన మార్కెట్ వెళ్తే అప్ సైడ్కి ప్లాన్ చేస్తాను. బాగా చెప్తున్నాను, బాగా వినండి. 23 మీరు సింపుల్గా, అంటే నేను ఇక్కడ లెవెల్ ఎందుకు చెప్పట్లేదంటే, ఇప్పుడు లెవెల్ చెప్పాను అనుకో మీరు క్లోజింగ్ మిస్ అయిపోతారు. ఇక్కడ క్లోజింగ్ ఇంపార్టెంట్. 23 మార్కెట్ ఎక్కడైతే క్లోజింగ్ వచ్చిందో దీనిపైన కానీ రేపు మార్కెట్ ఉంటే మీరు అప్ సైడ్ ప్లాన్ చేయండి. క్లియర్? అలానే 24,000 పైకి కూడా మనం అప్ సైడే ప్లాన్ చేస్తాం. దీనిపైకి వెళ్ళినా అప్ సైడ్కి ప్లాన్ చేస్తాం. ఎందుకంటే ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది స్మాల్, దీనిపైకి వెళ్ళిపోయిందంటే అప్ సైడ్. బట్ నాకు ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ప్రజెంట్ మార్కెట్ ఇక్కడ ఉంది, ఇదంతా 23,800 లెవెల్. బట్ నేను అప్ సైడ్ ఎక్కడ ప్లాన్ చేస్తాను? 23 క్లోజింగ్ ఏదైతే ఉందో, క్లోజింగ్ దగ్గరలో ఇక్కడ రెసిస్టెన్స్ క్రియేట్ చేసుకుందో దీనిపైనకి వెళ్తే మార్కెట్ అప్ సైడ్ కూర్చుంటే మంచి ట్రేడ్ అయ్యిద్ది. అలాగే 24,000 పైకి కూడా వెళ్ళింది అంటే దెన్ దీని పైకి కూడా ఒక అప్ సైడ్ కూర్చుంటా. బట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ నుంచి మార్కెట్ వెళ్తే ఇక్కడ రిజెక్షన్ తీసుకోవచ్చు, డౌన్ సైడ్ తీసుకోవచ్చు, లేదా బ్రేక్అవుట్ అనే అయిపోవచ్చు. ఎందుకంటే బయర్స్ అన్నోళ్ళు యాక్టివ్ అయ్యారు కాబట్టి 24,000 దగ్గర ఎనీథింగ్ జరగచ్చు. అంటే మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయ్యి ఇక్కడ నుంచి పైకి వెళ్ళి ఒక కిందకి ఇలా వచ్చి మళ్ళీ వెళ్ళిపోవచ్చు, లేదంటే ఇక్కడ నుంచి మళ్ళీ కింద ఏకంగా పడిపోవచ్చు. సో ఇక్కడ 24,000 నుంచి ఇప్పుడు 24,000 దగ్గర ఇక్కడ చూడండి ఇలా వెళ్ళి ఇక్కడ నుంచి ఇలా పడిపోవచ్చు. వచ్చే రోజుల్లో ఎనీథింగ్ జరగచ్చు. 24,000 ఈజ్ రౌండ్ లెవెల్ కాబట్టి సో అక్కడ రెండు వైపులా ఉండాలి మనం. పైకి వెళ్ళిపోయిందంటే అప్ సైడ్కి, కిందకి వచ్చిందంటే డౌన్ సైడ్కి అన్నట్టు ఉండాలి. బట్ ఇక్కడికన్నా ముందే మనం ఇక్కడే ట్రేడ్ ప్లాన్ చేస్తున్నాం. ఎంత? 23,850 870 దగ్గర, 23,870 ఆ రేంజ్లో. సో ఇక్కడే ప్రీవియస్ డే క్లోజింగ్, దీనిపైన మనం అప్ సైడ్కి ప్లాన్ చేస్తున్నాం. ఇక్కడ వరకు ప్లాన్ చేయొచ్చు, 24,000 దాకా టార్గెట్ పెట్టుకోవచ్చు. అది క్రాస్ వెళ్తే ఇంక మంచిది మనకి. ఇంకా అది క్రాస్ వెళ్ళిపోతే ఓకే వెళ్ళిపోయింది, 24,000 ఈజీగా బ్రేక్ అయిపోయింది. సో బయర్స్ అన్న వాళ్ళు స్ట్రాంగ్గా ఉన్నారు, అప్ సైడ్ మూమెంటం వస్తుంది. సో మనం హ్యాపీగా అప్ సైడ్ ఉండొచ్చు అని క్లారిటీ వచ్చేస్తుంది. సో నాకు ఇది ఇంపార్టెంట్, ఇది 23 క్లోజింగ్. ఓకే, ఇది ఇంపార్టెంట్ లెవెల్. ఎక్కడ? 23,800 పైన. అది ఫ్లాటెడ్ పైకి వెళ్ళినా ఓకే, స్మాల్ గ్యాప్ అప్ పైకి వెళ్ళినా ఓకే. బట్ బిగ్ గ్యాప్ అప్ విడిపోతే లైక్ ఈ లెవెల్ దాటి 24,000 దగ్గర, లేదా 24,000 పైన ఎక్కడో విడిపోయినా, లేదా ఇది ఇప్పుడు ప్రీవియస్ డే 23 క్లోజింగ్కి పైన ఇక్కడ విడిపోయినా నేను వెయిట్ చేసి ట్రేడ్ చేస్తానండి. ఎందుకు వెయిట్ చేసి ట్రేడ్ చేస్తానంటే, అక్కడ మార్కెట్ ఏం చేయాలనుకుంటుందో మార్కెట్ షుడ్ ప్రూవ్. బిగ్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది కదా, మార్కెట్ కింద పడాలనుకుంటుందా, పైకి వెళ్ళాలనుకుంటుందా, అది మార్కెట్ ప్రైస్ యాక్షన్ బట్టి నేను అక్కడ ట్రేడ్ చేసుకుంటాను. అంటే హైయర్ హైస్ చేస్తుందా, లోవర్ లోస్ చేస్తుందా, ఏమైనా బ్రేక్అవుట్లు జరుగుతున్నాయా లేవో చూసి ట్రేడ్ చేసుకుంటాను. సింపుల్, డన్. ఇప్పుడు ఒకవేళ మార్కెట్ ఫ్లాట్ ఇడి మార్కెట్ కిందకు వస్తే డౌన్ సైడ్ ప్లాన్ చేయొచ్చా? కళ్ళు మూసుకొని ప్లాన్ చేయొచ్చు. ఎక్కడ? ఈ లెవెల్ కిందే మనం హ్యాపీగా డౌన్ సైడ్ కూర్చుంటాం. ఏ లెవెల్ కింద? ఈ లెవెల్ కింద. ఏది? 23,700. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఎందుకు ఆ లెవెల్ పెట్టానో మీరు అర్థం చేసుకోండి. ప్రతిదానికి ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది ఒక లెవెల్కి. మార్కెట్ పైకి వెళ్ళిన తర్వాత ఇది బ్రేక్ అవ్వలేదు, ఇక్కడే సస్టెండ్ అయిపోయింది. ఈ లో బ్రేక్ అవ్వలేదు. ఎంత? 23,738 లో బ్రేక్ అవ్వలేదు, ఆ పైన సస్టెండ్ అయిపోయింది. ఇప్పుడు రేపు మార్కెట్ ఫ్లాటెడ్ దీని కిందకు వస్తే డెఫినెట్గా ఈ కింద వరకు రావాలి. సో హ్యాపీగా మనం ఒక డౌన్ సైడ్ ప్లాన్ చేస్తాం. అలాగే 23,640 కిందకి కానీ, ఈ లో కిందకి వెళ్ళినా నేను ఇంకా డౌన్ సైడ్కే ప్లాన్ చేస్తాను. ఓకే, ఇది నిఫ్టీ. మీరు సింపుల్గా నిఫ్టీ యాస్టిస్ నేను చెప్పుకున్నట్టు పెట్టుకోవచ్చు. డన్, అంతే. ఓకేనా? అండ్ కమింగ్ టు సెన్సెక్స్కి వెళ్తే, ఇప్పుడు మనం సెన్సెక్స్కి వెళ్దాం. సెన్సెక్స్లో కూడా సేమ్ లెవెల్స్, బట్ ప్రజెంట్ ఇది ఇంపార్టెంట్ లెవెల్ అయిపోద్ది. ఇది, అండ్ దిస్ ఈజ్ ద రెసిస్టెన్స్. ఓకే, నేను మళ్ళీ చెప్తున్నానండి, ఒకసారి నేను చూడండి. నేను ఇప్పుడు ఏదైతే లెవెల్స్ చెప్తున్నానో నేను మళ్ళీ చెప్తున్నా, ఇవన్నీ బిగ్ ప్లేయర్ ఎంట్రీస్. అంటే మరీ బిగ్ ప్లేయర్ కాదు, కానీ బిగ్ ప్లేయర్గా కావాల్సిన లెవెల్స్ ఇవన్నీ నేను ఇప్పుడు పెట్టుకుంది. ఎస్, డే టు డే లెవెల్స్ మారుతూ ఉంటాయి. ప్రీవియస్ లెవెల్స్ ఇక్కడ పనిచేయవు. ఒక 2 days 3 days దీని ముందు దీని కింద ఉన్న లెవెల్స్ పనిచేస్తాయి. ఇప్పుడు ఎక్కడైతే పెట్టానో మార్కెట్ ఇక్కడ ఉందా ప్రజెంట్, ఇది మార్కెట్ వచ్చి ఇప్పుడు క్లోజ్ వచ్చిందా, వెళ్తే ఇక్కడికి వెళ్ళాలి. ఇది కూడా బ్రేక్ వెళ్తే నెక్స్ట్ ఇక్కడికి వెళ్ళాలి.
అది కూడా బ్రేక్ వెళ్తే నెక్స్ట్ ఇక్కడికి వెళ్ళాలి. ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి పడితే ఇక్కడ పడాలి, ఇక్కడ వరకు రావాలి. అండ్ ఒకవేళ ఇక్కడ నుంచి కూడా మార్కెట్ బ్రేక్ వెళ్తే కిందకి ఎక్కడికి రావాలి? ప్రీవియస్ దీని కింద ఎక్కడుంది? ఇగో చూడండి, ప్రీవియస్ నేను చెప్పాను, ఇగో ఇక్కడ చూసారా గ్యాప్ ఎగ్జాక్ట్గా ఇక్కడే. నేను ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ నేను ఒక లెవెల్ పెట్టాను ఇక్కడ. ఓకే, మార్కెట్ ఇక్కడ నుంచి పడి ఈ హై దగ్గర పెట్టాను. ఓకే, ఒక్క నిమిషం. సెన్సెక్స్ చూడండి, ఇగో మార్కెట్ పడితే ఈ హై దగ్గర పెట్టాను నేను. ఈ కింద కొద్దిగా పెట్టొచ్చు కదా, ఇక్కడ ఇంకొద్ది కిందన పెట్టొచ్చు కదా. ఎగ్జాక్ట్ ఇక్కడ పెట్టాను, మార్కెట్ ఎగ్జాక్ట్ పిన్ టు పిన్ టచ్ చేసింది. సో అది ఎలాగా అనేది మీకు అదే. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ నుంచి మార్కెట్ పడితే ఇవన్నీ ఉంటాయండి, ఇవన్నీ హెడ్జింగ్లో నేర్పిస్తుంటాను నేను. ఇక్కడ నుంచి కానీ మార్కెట్ పడితే దెన్ మార్కెట్ హ్యావ్ ఏ యూజ్ స్పేస్. నేను ఎక్కడి వరకు వెళ్తే చూపిస్తున్నానండి. ఇక్కడ నుంచి పడితే మార్కెట్కి ఆప్షన్ ఎక్కడ ఉంది తెలుసా? నెక్స్ట్ రావాల్సిన ప్లేసు బిగ్ ప్లేయర్ ఎంట్రీ ఇక్కడ ఉంటుంది, ఈ పొజిషన్లో ఇక్కడ ఉంటాయి, ఈ పాయింట్లో ఉంటుంది ఒకటి ఇక్కడ. సో ఇది కూడా క్రాస్ అయితే దాన్ని నెక్స్ట్ ఇక్కడికి రావాలి, ఈ క్లోజింగ్ దగ్గరికి. 11th క్లోజింగ్ ఆర్ 9th క్లోజింగ్, 11th 10th క్లోజింగ్ అండ్ ఆ ప్రీవియస్ 5th హై ఏదైతే ఉందో దీనిపైన ఇక్కడ రావాలి, ఈ రేంజ్కి. ఇక్కడ నుంచి ఒకవేళ పడితే నెక్స్ట్ రావాల్సింది ఇక్కడికి 74,274. అది కూడా క్రాస్ అయితే ఈ సపోర్ట్ దగ్గరికి రావాలండి, ఇక్కడికి 73,719 అక్కడికి రావాలి. ఆప్షన్ లేదు, పడితే అక్కడికే పడాలి. ఇప్పుడు ఎలా, నేను ఎందుకు అది ఆ లెవెల్స్ చెప్తున్నానంటే మీరు అనుకోవచ్చు అది ఎలాగా అని చెప్తా. ఫస్ట్ అనాలిసిస్ అయిపోయాక మీకు బిగ్ ప్లేయర్ పాయింట్ మీకు అర్థం చేస్తా, మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే, సో ప్రజెంట్ సెన్సెక్స్ అయితే ఇవి లెవెల్స్. ఇప్పుడు మనం సెన్సెక్స్లో చూస్తే ఎక్కడుంది? 76,141 ఇది ఇంపార్టెంట్ లెవెల్. ఫ్లాటెడ్ పైకి వెళ్తే నేను 76,400 పైన అప్ సైడ్ కూర్చుంటా. ప్రీవియస్ డే 23 క్లోజింగ్ అది, అంటే ఇక్కడ దీనిపైన అప్ సైడ్ ఉంటా. అలాగే 76,800 కూడా క్రాస్ అయితే ఇంకా మంచి అప్ సైడ్ ఉంటా. ఓకే, ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ అప్ సైడ్. బట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక మంచి ట్రేడ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఈ రేంజ్లో ఒక మంచి ట్రేడ్ అయ్యే ఛాన్స్ ఉంది ఇక్కడ నుంచి. సో 76,400 పైన అప్ సైడ్ కూర్చుంటా. ఫ్లాటెడ్ మార్కెట్ కిందికి వెళ్తే ఈ లో బ్రేక్ అయితే నేను అంటే ఎక్కడ 76,500 వేసుకోండి. 76,500 కాదు, 76 కాదు, ఒక్క నిమిషం. ఇది ఏ లెవెల్? ఈ లో, దిస్ లో ఈస్ 76,900, 75,900. ఓకే, డన్. ప్రజెంట్ ఎంత ఉంది? 76,141. ఇది ఫ్లాటెడ్ పైకి వెళ్తే 76,400 పైన అప్ సైడు, అలాగే 76,800 పైన కూడా అప్ సైడు. బట్ 800 పైకి వెళ్తుంది లేదు గ్యారంటీ ఇవ్వలేం. ఇక్కడ రెండు వైపులు ఉండాలి, నిఫ్టీ లాగా పైకి కిందికి ఉండాలి. బట్ దీనిపైన ఒక మంచి అప్ సైడ్ ట్రేడ్ అయ్యిద్ది ఇక్కడ. ఓకే, నెక్స్ట్ అలాగే ఫ్లాటెడ్ కిందకి వస్తే 75,919 కింద ఒక డౌన్ సైడ్ కూర్చుంది మంచిగా. ఎక్కడి వరకు? 75,300 వరకు, ఇక్కడ వరకు 300, 400 లేకపోతే 75,500 ఇక్కడ వరకు ఒక మంచి ట్రేడ్ అవుద్ది. ఇఫ్ ఇది కూడా క్రాస్ వెళ్తే మనం హ్యాపీగా డౌన్ సైడ్ కూర్చోవచ్చు ఇంకా. బట్ ఇక్కడ ఒక మంచి ట్రేడ్ అయ్యిద్ది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. ఓకే, డన్. ఇది సెన్సెక్స్. ఇప్పుడు మీకు బిగ్ ప్లేయర్ గురించి, బిగ్ ప్లేయర్ పొజిషన్స్ ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ట్రై టు అండర్స్టాండ్. మీకు అర్థమైపోయిందంటే మీకు గేమ్ అర్థమైపోద్ది. ఓకే, అర్థం అవ్వలేదంటే ఈ వీడియో ఇంకొకసారి చూడండి, బిగ్ ప్లేయర్ పొజిషన్స్ అర్థం చేస్తా. వీడియో కొద్దిగా లెంత్ అవుతుంది, ఐఎమ్ సారీ, బట్ ఒకసారి చూడండి. ఈరోజు మార్కెట్ ఫర్ సపోజ్ 22 మార్కెట్ బిగ్ ప్లేయర్ ఏం చేశాడు? ఇలా తీసుకొచ్చాడు, ఇలా తీసుకొచ్చి ఇక్కడ పైన ఇక్కడ క్లోజ్ చేస్తాడు. ఇది మార్కెట్ స్టార్టింగ్. ఎక్కడ? ఇది హై, సారీ ఇది లో, ఇది హై, ఇది క్లోజ్. ఓకే, ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు ఆలోచించండి, 23 మార్కెట్ ఎక్కడ స్టార్ట్ అయింది, పైకి వెళ్ళింది, కిందకు వచ్చింది, అండ్ ఇక్కడ క్లోజ్ ఇచ్చింది, ఈ రేంజ్లో క్లోజ్ ఇచ్చింది. ఇప్పుడు బిగ్ ప్లేయర్ ఎక్కడైతే ఎక్కువ టైం పాస్ చేసిందో అక్కడే వాళ్ళ ఆర్డర్లు ఉంటాయండి, గుర్తుపెట్టుకోండి. ఆర్డర్లు ఎక్కడ ఎక్కువ ఉంటాయి? పైన ఉండో కింద ఉండో. ఒక పాయింట్లో ఎక్కువ మార్కెట్ సస్టైన్ అవుతుందంటే ఆర్డర్ ఫుల్ఫిల్మెంట్ చేసుకుంటుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ 22లో మార్కెట్ ఏం చేసింది? లో ఇది, హై ఇది, అండ్ క్లోజ్ ఇది. ఇప్పుడు నేను ఎక్కువ ఏం చేస్తాను? క్లోజ్ని ట్రాక్ చేస్తానండి, ఎందుకంటే క్లోజ్ ఇస్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఇఫ్ నెక్స్ట్ డే దీని పైన మార్కెట్ ట్రేడ్ అవ్వడం మొదలెట్టింది అనుకో, ఎవడైతే ఇక్కడ బయింగ్ చేశాడో
ఆడు ఇంకా యాక్టివ్‌గా ఉన్నట్టే. క్లోజ్ పైన మార్కెట్ ఉంది కాబట్టి దీనిపైన ఉన్నట్టే. సో, నెక్స్ట్ డే మార్కెట్ ఏమైంది 23 ఇక్కడ క్లోజ్ వచ్చింది. దీనిపైన మళ్ళీ ఉంటే నేను మార్కెట్ అప్ సైడ్ ఉన్నట్టే. ఇప్పుడు 24థ్ కూడా మార్కెట్ ఏమైంది ఇక్కడ క్లోజ్ వచ్చింది. సో, 24థ్ కూడా చూస్తా. ఇప్పుడు 24థ్ హై అంటే క్లోజ్ పైన మార్కెట్ ట్రేడ్ అవ్వట్లే. 24థ్ ఏమైంది మార్కెట్ ఒక్క నిమిషం కలర్ మారుస్తాను. ఎక్కడ? ఓకే. 24థ్ పైన ట్రేడ్ అవ్వట్లే. ఇప్పుడు 24థ్ పైన ట్రేడ్ అవ్వకుండా మార్కెట్ ఏం చేసింది? మార్కెట్ 27థ్ ఇక్కడిక్కడే ట్రేడ్ అయ్యిందండి. ఇక్కడిక్కడే ట్రేడ్ అయింది. ఇప్పుడు మార్కెట్ ఎక్కడికెళ్ళాలి? చూడండి ఇక్కడ ఒక బిగ్ ప్లేయర్ ఉన్నాడు. క్లోజింగ్ బేసిస్‌లో ఒక బిగ్ ప్లేయర్ ఉంటాడు. మళ్ళీ ప్రీవియస్ 23 క్లోజింగ్ టైమ్‌లో ఒక బిగ్ ప్లేయర్ క్లోజింగ్‌కి కొద్ది ముందు అక్కడ క్యాండిల్స్ బట్టి చెప్తాను. ఇది బిగ్ ప్లేయర్ పొజిషన్స్. సో, అంటే నార్మల్‌గా మీకు చెప్తున్నా. ఇప్పుడు ఈ బిగ్ ప్లేయర్ ఉన్నాడు. ఓకే. 27థ్ మార్కెట్ ఎటు ఎళ్ళలే ఇక్కడుంది. 28థ్ మార్కెట్ ఈ బిగ్ ప్లేయర్ దగ్గరకొచ్చింది. ఎక్కడ 24థ్ మార్కెట్ బిగ్ ప్లేయర్ దగ్గరకొచ్చింది. మార్కెట్ అక్కడి నుంచి పడాలనుకుంది. ఎక్కడి వరకు పడతది? నెక్స్ట్ దానికన్నా ముందు ఎక్కడున్నాడు పొజిషన్స్ అక్కడి వరకు తీసుకొస్తాడాడు. ఇప్పుడు అక్కడి నుంచి పడితే దాని ముందు ఎక్కడున్నాయి పొజిషన్స్ అక్కడి వరకు తీసుకొస్తాడాడు. అర్థమైందా? సో, ఒక అర్థం అవ్వకపోతే ఒకసారి మళ్ళీ మళ్ళీ చూడండి. మీకు వీడియో అర్థమైపోద్ది. ఇది 22 ఇక్కడ క్లోజింగ్ హై అండ్ లో. ఓకే. అండ్ 23 దీనిపైన మార్కెట్ ట్రేడ్ అయితే ప్రీవియస్ ఎవడైతే ఉన్నాడో ఆడు యాక్టివ్‌లో ఉన్నట్టే. మళ్ళీ ఇక్కడ కొత్త పొజిషన్స్ క్రియేట్ అవుతాయి. ఇక్కడ క్లోజ్ అయింది. మళ్ళీ నెక్స్ట్ డే దీనిపైన ట్రేడ్ అవుతుంటే మంచిది. ఇది ఒక అప్ ట్రెండ్‌లో ఎళ్తుంది మార్కెట్. ఇఫ్ 27థ్ మార్కెట్ అప్ ట్రెండ్‌లో ఎళ్ళే ఈ పైన ఇక్కడ రేంజ్‌లో ఉండిపోయింది. ఎక్కడ ఇక్కడ బిగ్ ప్లేయర్ పొజిషన్స్ ఉన్నాయి. ఈ హై కూడా బ్రేక్ అవ్వలేదు. ఇక్కడ ఉండిపోయింది. ఇప్పుడు 27థ్ ఇక్కడ ఉండిపోయింది. ఇక్కడ క్లోజ్ వచ్చింది. సో, ఇది క్లోజింగ్ 27థ్ క్లోజ్. ఓకే. మార్కెట్ ఎక్కడికెళ్ళాలి? ఇప్పుడు 28థ్ ఈ మార్నింగ్ ఈ బిగ్ ప్లేయర్ దగ్గర ఇక్కడ అంతా లిక్విడేట్ తీసుకొని అక్కడి నుంచి పడితే నెక్స్ట్ వచ్చే బిగ్ ప్లేయర్ ఎక్కడ పొజిషన్స్ ఉన్నాయో అక్కడికే రావాలి. నెక్స్ట్ బిగ్ ప్లేయర్ అంటే ఎక్కడ హెవీ పొజిషన్స్ ఉన్నాయో అక్కడికి రావాలి. అది తెలుస్తది. ఇంకా మీకు అర్థమైపోతే మన హెడ్జింగ్ బ్యాచ్‌లో చెప్తాము. సో, అక్కడ మీకు క్లారిటీగా చూసుకోవచ్చు. మీకు అక్కడ క్లారిటీ వస్తది. సో, మనకిప్పుడు సెప్టెంబర్ 3 నుంచి బ్యాచ్ మొదలవుతుందండి. నేను మళ్ళీ చెప్తున్నాను. 7001456759 ఇది నా వాట్సాప్ నంబరు. సో, మీరు నాకు వాట్సాప్‌లో మెసేజ్ చేస్తే, హాయ్ సార్ డీటెయిల్స్ అని మెసేజ్ చేయండి. నేను డెఫినిట్‌గా డీటెయిల్స్ పెడతాను. మీకు నచ్చితే మీరు జాయిన్ అవ్వచ్చు. సో, ఏమేమి నేర్పిస్తానని ఒక క్లారిటీ ఎప్పుడు చాలామంది ఎక్కువ అదే అడుగుతారు. ఏం నేర్పిస్తారు? ఇవన్నీ టచ్ చేస్తారని. దానికి కూడా నేను క్లారిటీ ఇవ్వాలి. ఫస్ట్ టెలిగ్రామ్ చూపిస్తా. సో, ప్రెజెంట్ అయితే బిట్‌కాయిన్ రిలేటెడ్ ట్రేడ్స్ నడుస్తున్నాయి. ఇంకేం లేవు. అండ్ దన్ ఆల్గోకొచ్చేసరికి ట్రేడ్ యాక్టివ్‌లో ఉంది. సో, మీరు చూడొచ్చు 3500 ప్రెజెంట్ ఇంకా రన్ అవుతుంది. ఇప్పుడు దన్ ఆల్గో ఆ మధ్యన మీకు చూపించా. ఇది ఓవరాల్‌గా దన్ ఆల్గో జూలై 1 నుంచి. ఆ మధ్యన మీకు చెప్పాను. ఇగోండి చూడండి. 15థ్, 16థ్ 13,000, 12,000 పెద్ద లాసులు కూడా వస్తాయి అన్నాను ఆల్గోలో. పెద్ద లాసులు వచ్చాయి. ఇప్పుడు ప్రాఫిట్లు చూడండి. ఇగో 17,000 ఓకే. 16,000, 8,000 సో, 4,000 ప్రా లాస్‌లు ఎలా వస్తాయి? ప్రాఫిట్‌లు కూడా వస్తాయి. బట్ ఓవరాల్‌గా ఒక మంచి డీసెంట్ మంత్ ఎండ్ వచ్చేసరికి ఒక డీసెంట్ రిటర్న్ కనబడుతుంది మీకు. ఇప్పుడు చూస్తే ఇంకా మంత్ ఎండ్ అవ్వలేదు. అప్పుడే 28,000 నెట్ పీఎన్ఎల్ రియలైజ్ ఉంది. సో, ఒక 30, 35,000 ఏసుకోండి. 30,000 ఏసుకోండి నెలకి. అంటే ఒక 4,00,000 క్యాపిటల్‌లో 30,000 మంచి రిటర్న్ ఇది. చాలా మంచి రిటర్న్. అది మీకు తెలియకపోవచ్చు. బట్ ఎవరైతే రిటర్న్ పర్సెంట్ ఆఫ్ వ్యూ చూస్తారో ఆళ్ళకి అర్థమైద్ది. ఓకే. అండ్ ఇప్పుడు మీరు ఆల్గోస్ కూడా నేర్పిస్తానని అడుగుతారు. ఐ విల్ షో యూ. ఒక్క నిమిషం. నేను ఐయామ్ గివింగ్ క్లారిటీ. నేనేమేమి నేర్పిస్తానో ఇగో ఇక్కడ చూడండి. ఇగో సో, ఇక్కడ కంప్లీట్‌గా నేను ఇక్కడ చెప్పాను చూడండి. హెడ్జింగ్ అంటే ఏంటి? ఫైండ్ ట్రెండ్, ఆప్షన్స్ అండ్ డేటా, హౌ టు సీ విక్స్, 1 అవర్ స్వింగ్ ట్రేడ్ స్ట్రాటజీ, బుల్లింజర్ బ్యాండ్ స్ట్రాటజీ, నిఫ్టీ అండ్ సెన్సెక్స్ ఎక్స్‌పైరీ స్ట్రాటజీ. ఇక్కడ స్టాక్ ఆప్షన్స్ యాడ్ చేశాను. కొత్తది స్టాక్ ఆప్షన్స్ ట్రేడింగు. ఓకే. నిఫ్టీ బ్రేక్అవుట్ స్ట్రాటజీ, ఫ్యూచర్ స్ట్రాటజీ, మంత్లీ స్ట్రాటజీ, ఫ్యూచర్ విత్ ఫ్యూచర్ స్ట్రాటజీ, ఎస్టీబీటీ, ఓకే. బీటీఎస్టీ, ఎస్టీబీటీ స్ట్రాటజీ. తర్వాత ఇంట్రాడే హెడ్జింగ్ స్ట్రాటజీ, మంత్లీ 2000 పాయింట్ స్ట్రాటజీ. ఓకే. నెక్స్ట్ ఇందులో అడిషనల్‌గా ఇప్పుడు ఇది కాకుండా అడిషనల్‌గా నేను ఏమి ఇస్తున్నానో బోనస్. మీకు అడిషనల్ బోనస్ ఏంటి? నా 20,000 స్ట్రాటజీ. ఇప్పుడు నేను ఏదైతే బయింగ్‌కి యూజ్ చేస్తానో, సెల్లింగ్‌కి యూజ్ చేస్తానో అది నా 20,000 స్ట్రాటజీ. జీరో టు హీరో ప్రెజెంట్ పని చేయట్లేదు. బట్ చెప్తాను. అండ్ ఆల్గోస్ గురించి చెప్తున్నాను. బిట్‌కాయిన్ గురించి చెప్తా. ఇది కాకుండా ఈ హెడ్జింగ్ రిలేటెడ్‌గా కాకుండా ఇవంతా హెడ్జింగేనండి. మీకంతా సేఫ్ ప్లే ఉంటది. మంత్లీ పొజిషన్స్ ఉంటాయి. స్వింగ్ ట్రేడ్ ఉంటది. సో, ఎక్కడ మీరు పెద్ద రిస్క్‌లు ఇచ్చేసి ఇష్టసరంగా లాస్ అయితే అయిపోరు. అది ఏదైతే నేను క్లారిటీ చెప్తాను. ఓకే. సో, అది మీరు గుర్తుపెట్టుకోండి. సో,
సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటి బెనిఫిట్ అంటే హెడ్జింగ్‌లో నేను చెప్తున్నా కదా! పెద్ద లాసులు రావు. పెద్ద ప్రాఫిట్‌లు రావు. బట్ కన్సిస్టెన్సీ ఉంటది. అది మీకు తెలిస్తే బెటరు. ఇప్పుడు నా ఆల్గోస్ ఏవైతే నడుస్తున్నాయో అవన్నీ హెడ్జింగ్ ఆల్గోసే. మళ్ళీ చెప్తున్నాను నేకెడ్ బయింగ్ కాదు, నేకెడ్ సెల్లింగ్ కాదు. హెడ్జింగ్ ఆల్గోసు. ఇందాకల మీరు దానిలో కూడా చూసుంటే ఒకటి బై, ఒక లెగ్ సెల్లు. ఇక్కడ మీరు చూడండి. ఒక లెగ్ బై, ఒక లెగ్ సెల్లు. ఓకే. సో ఇప్పుడు మీరు పే ఆఫ్ గ్రాఫ్ చూసినా హెడ్జింగ్ ఆల్గోస్ ఇవన్నీ. మీ పే ఆఫ్ అనలైజ్ చూపిస్తున్నానండి. చూసారా? హెడ్జింగ్ ఆల్గోస్ క్రెడిట్ స్ప్రెడ్ నడుస్తుంది. సో ప్రతి ఆల్గో కూడా హెడ్జింగ్‌దే. సో మొత్తం సేఫ్ ప్లే చేస్తాం మనం గేమ్. అర్థమైందా? ఎంత సేఫ్‌గా ఆడితే మార్కెట్‌లో అంత బెటరు. ఐ హోప్ మీకు అర్థమైందనుకుంటా. అండ్ నెక్స్ట్ ఇంకా ఛానెల్‌కి ఎవరైనా ఫస్ట్ టైమ్ వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే కలిగే వీడియోస్ చూస్తాను ఎంజాయ్ చేస్తుంది. థాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బై బై. టేక్ కేర్.